అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బెటర్ లైఫ్ హోమియోపతి. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ లోపాన్ని ఎలా సవరించుకోవాలో తెలుసుకుందాం. ఇది డిఫరెంట్‌గా ఉంటది. ఈ ఐరన్ లోపం ఏంటంటే చాలా మందిలో ఐరన్ లోపం అనగానే మనం ఏం చేస్తాం వెంటనే మంచి ఐరన్ సప్లిమెంటరీస్ టాబ్లెట్స్ బయట నుంచి తీసుకోవడం, లేదా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తోటకూర, మాంసాహారం, నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటాం. చాలా మందిలో కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికి కూడా ఐరన్ లోపం కరెక్ట్ అవ్వదు. ఐరన్ లోపం వల్ల వచ్చిన సిమ్టమ్స్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ తగ్గట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? అంటే మొండి ఐరన్ లోపాన్ని ఎలా సవరించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐరన్ లోపం ఎక్కువగా ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటది. ఈ ఐరన్ లోపం వల్ల వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఎనీమియా, రక్తహీనత. రక్తం సరిగా ఉండకపోవడం వలన త్వరగా ఆయాసం, కొంచెం దూరం నడిచిన ఎగూపిరి అంటాం. అంటే ఎక్కువ ఊపిరి తీసుకోవాల్సి రావటం, కంటిన్యూస్‌గా వర్క్ చేయలేకపోవటం, త్వరగా టైర్డ్ అయిపోవటం, జుట్టు రాలిపోవటం, చర్మం పాలిపోయినట్టు అయిపోవడం, గోళ్ళు కూడా ఊరికనే విరిగిపోవడం. ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఐరన్ లోపం ఉన్న వాళ్ళలో కనిపిస్తది. ఇలా మొండి ఐరన్ ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా, ఎంత సప్లిమెంటరీస్ వాడుతున్నా, మంచి ఫుడ్ తీసుకుంటున్నా తగ్గట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఐరన్ ఏంటంటే ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్‌లో తీసుకుంటాం. టాబ్లెట్ ఫామ్‌లో తీసుకునేటప్పుడు. అది మనం ఓరల్‌గా నోటి ద్వారా టాబ్లెట్ రూపంలో వేసుకునేటప్పుడు అది ఆక్సిడైజ్ అవుతది. ఈ ఆక్సిడైజ్ అయిన ఈ ఐరన్ అనేది మన శరీరం అబ్జార్బ్ చేసుకోవాలి, వంట పట్టించుకోవాలి, మన శరీర కణాలకి అది అందాలి అంటే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మామూలుగా ఈ ఐరన్ అనేది చిన్న పెగులో ఉన్న డియోడినం అనే భాగంలో అబ్జార్బ్ అవుతదనమాట. అక్కడ ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది అబ్జార్బ్ అవుతుంది. మన శరీర కణాలు దాన్ని వంట పట్టించుకోగలవు. అందుకే సైంటిఫిక్గా ఏంటంటే ఐరన్ని మన శరీర కణాలు అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటమిన్ సి అనేది అవసరం. ఎందుకంటే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఐరన్ని మన శరీర కణాలు అబ్జార్బ్ చేసుకోగలవు. అంటే మన శరీర కణాలు అందుకోగలవు. అందుకే ఈ ఐరన్ సప్లిమెంటరీస్‌తో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మజాతి పళ్ళు, పులుపుగా ఉండే పదార్థాలు, ఉసిరికాయ, ఇంకా అవసరం అనుకుంటే విటమిన్ సి సప్లిమెంటరీస్ 2 కలిపి వాడితే ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది. ఈ లోపం అనేది త్వరగా సవరించుకోగలుగుతాం. వీటి నుంచి వచ్చే కంప్లైంట్స్ నుంచి కూడా మనం ఈజీగా బయటపడొచ్చు. సో ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఐరన్ అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ సి అనేది అవసరం. విటమిన్ సి సరిపడా ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. సో ఈ వీడియో కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.